ఈరోజు చిట్టి రాగానే మారిపోయిందంటే మేము పిచ్చోళ్ళం ఎన్ని రోజులు నీకు చెప్పిన వాళ్ళం మేము. కాకపోతే నాకే అనిపించింది ఇప్పుడు మంచి ఉన్నా, మా ఇంట్లో చాలా మంచి ఉన్నారు, హ్యాపీ మూమెంట్స్. ఒక 1 year 2 years తర్వాత అనుకుంటా ప్రేమగా మాట్లాడింది, లవ్ యూ బేటా అని ఫస్ట్ టైం చెప్పింది. నాకు మంచిగా అనిపిస్తుంది. శ్రీ అన్న నాకు పర్సనల్గా కమ్సే ఒక 5 lakhs వరకు ఇచ్చింటాడు. ఏమంటారు, మేము అక్కడ మణికొండ నుంచి మన శంషాబాద్కి రావడం జరిగింది. సో లైఫ్ ఆ దేవుడు మామూలు ఒక ఎక్కడ తీసుకోవద్దాం అనుకుంటున్నాం మాకే తెలుస్తలే, కానీ తీసుకోతారేమో. యాటిట్యూడ్ కే ఇష్టపడి ఇప్పుడు యాటిట్యూడ్ లేదు కదా మరి దగ్గర. పర్లేదు, ఎందుకంటే డిసెంట్ గా ఉండాలని చెప్పి అమ్మాయి కాడ తగ్గి ఉండాలి ఇప్పుడు, అమ్మాయి కాడ సర్కిల్ ఉంది. ఆ సర్కిల్ ఎట్లాంటి సర్కిల్, నువ్వు నీకోసం ప్రాణం ఇస్తారు, మళ్ళీ నువ్వే విధంగా కూడా ప్రాణం తీస్తారు కూడా నీ వాళ్ళే. హలో వాట్సాప్ మైండ్స్ టైం బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ ప్రభా ఆఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు ఒక న్యూస్ చెప్పాలి మీకు. ఏంటంటే ఒక దిక్కు కొంచెం చిన్న బాధ అండ్ చిన్న హ్యాపీనెస్ కూడా. ఆ బాధ ఎందుకన్నా శ్రీ అన్నకి అంటే చెప్తుంది కూడా. చిల్గానికి మేము తిట్టి చెప్పినాం, కొట్టి చెప్పినాం, మర్చి చెప్పినాం, బాధ పెట్టి చెప్పినాం, అండ్ కొన్ని సిచ్యువేషన్లు అయితే కంప్లీట్ టీమ్ నుంచి బయటికి వెళ్ళిపోరాని కూడా చెప్పినాం. ఎందుకంటే వాడు ఇంతకుముందు మీకు ఆల్రెడీ వీడియోలో ముందు చెప్పేసిండు, నేను వేరే అమ్మాయిలతో తిరిగినా అని చెప్పిండు, అమ్మ డబ్బుల కోసం దానికోసం దిగోని చెప్పిండు, చాలా చేసిన అనమాట. వాడికి ఎట్లాంటి కెమెరా ముందు చెప్పొద్దు వాడు చేసిన తప్పులు. సో అన్నీ చేసిండు. ఒక టైంలో నేనే చెప్పేదాం అనుకున్నాను, అదే చిల్లు ఇట్లా చేసాం కరెక్ట్ కాదురా, నాకు నచ్చట్లేదు, నీకు ఎన్నిసార్లు ఎంకల్ కేసుకు రావాలి, ఎన్నిసార్లు మమ్మీతో మాట్లాడాలి అని నాకు చాలా అంటే చాలాసార్లు చెప్పిన. వాడు ఏసారి వినకుండా మొండిగా ఉంటుండే అనమాట. లైక్ మనోడు హైదరాబాద్ మంచి గట్టిగా తిరిగింది కదా, సో మమ్మల్ని నన్ను ఎవరు అంటారు, నన్ను ఎవరు అనేటోళ్ళు లేరు అని చెప్పి పట్టించుకోలే. ఒక టైం వచ్చేవాకల్లా మా దగ్గరకు వచ్చిన తర్వాత చెప్పేసిన, అన్న శ్రీ అన్న రిష్ అన్న మీరు ఎట్లా అంటే అట్లా అన్న, నేను ఎప్పుడు మంచిగా ఉంటాను అని అన్నాడు. చాలాసార్లు చెప్పిండు, కానీ అయినా సరే చేసిన లెక్కలు మళ్ళీ చేస్తుండే. కానీ ఇవన్నిటికీ చాలా బాగా అనిపిస్తున్నాయి. ఒక దిక్కు పెద్దోడు తిట్టలేము, కొట్టలేము, ఒక మాట అంటేనేమో అలాగే ఫీల్ అవుతాడు, ఎన్ని పనులు చేస్తారు. ఇలాంటి వాళ్ళని ఎట్లా మార్చాలని చెప్పి నేను రిషి గారు మస్తు బాధపడుతున్నాయి అనమాట. అదే టైంలో ఆ రోజు ఎందుకు ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టినో పెరిగాలు కావాలని చెప్పేసి చిట్టిన అమ్మాయి వచ్చింది. తర్వాత వీనికి కూడా అమ్మాయి అంటే ఇష్టం లేకుండే, తర్వాత అమ్మాయి మీద వాళ్ళ ఇష్టం స్టార్ట్ అయింది. మనం ఒక వీడియో చూసినప్పుడైతే నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఏంటి చిల్లిగాడు ఒక అమ్మాయితో ఇట్లా మాట్లాడుతుండా, ఏంటి ఇంత మంచిగా మాట్లాడుతారా వీడియో అనిపించింది అనమాట. అసలు ఒక పర్సన్ గురించి ఇట్లా డైరెక్ట్గా వీడియో ఎప్పుడు నేను చేయలేదు నా యూట్యూబ్ కెరియర్లో. ఫర్ ద ఫస్ట్ టైం చిల్లిగా గురించి చిట్టి గురించి చేస్తున్నా. ఎందుకంటే వీడు ఎలా ఉంటుండేనో ప్రజెంట్ దాన్ని కంప్లీట్గా ఆపోజిట్ అయిపోయిన అనమాట. వెరీ పాజిటివ్గా ఇంట్లో వాళ్ళ మమ్మీని మంచి చూసుకోవడం, వాళ్ళ చెల్లికి కాలేజ్ ఫీజు కట్టడం, అవన్నీ చేస్తున్నాయి. ఎంతమంది వాళ్ళ అమ్మాయి ఫోన్ చేసి బాధపడుతున్నాయి, బేటా శ్రీ ఎన్నిసార్లు చెప్తున్నాను ఇంటర్లేదు బేటా, నువ్వే మాట్లాడు బేటా అని చెప్పి వాళ్ళ అమ్మ ఎన్నిసార్లు ఫోన్ చేసి నాకు ఏడుస్తున్నాయి అనమాట. చెల్లికి చెప్తుండే, చెల్లి అమ్మ ఫోన్ చేస్తుందిరా, ఇట్లా కాదురా, మనం ఇట్లా ఉండాలిరా, మనకి చెల్లి ఉంది, చెల్లికి పెళ్ళి చేయాలిరా, మనం ఇంట్లో మమ్మీ జాబ్ చేస్తుంది, మమ్మీ మెల్లమెల్ల మమ్మీ జాబ్ మానేపియాలి, ఉన్న ఒక్క కొడుకు వేరా, నువ్వు మంచి చూసుకొని చెప్పి చాలా చెప్తుండే. కానీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ చిట్టి అనే అమ్మాయి వల్ల చిల్లిగాడు మారిపోయాడు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎన్ని బాధలు పడ్డాను దీనికోసం నాకు మాత్రమే తెలుసు. నిజంగా చెప్తున్నా, మా టీంలో బాధపడ్డది ఓన్ కోసం రా అంటే అప్పట్లో సోనాన్ కోసం బాధపడ్డా, తర్వాత చిల్లాన్ కోసం బాధపడ్డా, ఇంకా నా తమ్ముళ్ళు వాళ్ళ కోసం కూడా బాధపడుతుండే, ఏమైనా నాశనం అయిపోతారా, లేకపోతే ఏ అమ్మాయితో తిరిగి ఖరాబ్ అవుతారా అని చెప్పి చాలా బాధపడుతుండే. ఎందుకంటే ఇంక లవ్వర్ లేదని చెప్పి చెప్పుకోవడం అట్లా ఉంటుండే కదా కొన్ని. సో అలా జరిగింది. ఇప్పుడు చిల్లి చిట్టిని ఒకసారి ఆఫీస్కి రంటే మీతో మాట్లాడాలి ఓపెన్గా అని చెప్పిన. సో వాళ్ళు వచ్చారు, నేను మీకు చూపిస్తాను. సో గైస్ నిజంగా చాలా డేస్ తర్వాత చిల్లితో ఓపెన్గా మాట్లాడదాం అనుకుంటున్నా. అలా రమ్మని చెప్పిన కదా, చూపిస్తారండి. ఎటువంటి స్క్రిప్ట్లు గిప్ట్లు మనం చేయం మరి కాదు. అందరూ వచ్చిదారా, డేట్స్ ఖాళీ అవి చెప్పాలి. ఇంట్లో లూడాడుకుంటారు ఇద్దరు. బోర్ కొడుతుందా? ఇది బోర్ కొడితే మందాగలు కదా, ఏంటి లూడో ఆడుకుంటున్నాడు. ఆగ్రా 6 నిమిషాలు కెమాడుకొని వచ్చిన మళ్ళీ ఆడుకుంటారు. డిస్టర్బ్ చేసి తీసుకొచ్చినేమో పిచ్చోని. పుణ్యమే అన్న వద్దురా రే.
అరే అవును నీకు కూడా థ్యాంక్స్. నాకు కూడా థ్యాంక్స్. బా మంచిగా అనిపిస్తారు ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా డేస్ తర్వాత. అరే నాకు సిగ్గు అవుతుందండి. దేనికి సిగ్గైతుందిరా? నాకు హ్యాపీ అనిపిస్తుంది, ఒకటి బాధ కూడా వేస్తుందిరా నాకు. ఎందుకన్నా బాధ? ఎన్ని సంవత్సరాల నుంచి దగ్గర 3 years అవుతున్నాను అనుకుంటా మా దగ్గరికి వచ్చినావు. ఏమన్నా ఓపెన్ నువ్వే కెమెరా ముందుకు చెప్పినావు, నా బాధ నేను కెమెరా ముందుకు ఈరోజు చెప్దాం అనుకుంటున్నా. తిట్టి చెప్పిన, కొట్టి చెప్పిన, అడిచి చెప్పిన, టీం దగ్గర బయటికి పంపించి చెప్పిన, అయినా మారని నువ్వు చెప్తుండే అరే ఇట్లా అమ్మాయిలతో తిరగకరా, అమౌంట్ కార్డు జాగ్రత్త ఉండరా, చెల్లిని మంచిగా కాలేజ్కి జాయిన్ చేయాలి మనం, అమ్మ జాబ్ చేస్తుంది, మెల్లగా అమ్మ జాబ్ మానేపియాలరా, అమ్మ బాధపడుతుందిరా నీ వల్ల, అలా తిరగకరా, తాగకరా, ఎక్కువంటే కొట్లాడ పెట్టుకోకరా పడుతుంది, అందరితో మంచిగా ఉండరా, మార్కెట్లో నీకు మంచి సర్కిల్ ఉంది, ఆ సర్కిల్ ఎట్లాంటి సర్కిల్, నువ్వు నీకోసం ప్రాణం ఇస్తారు, మళ్ళీ నువ్వే విధంగా కూడా ప్రాణం తీస్తారు కూడా నీ వాళ్ళే. అలాంటి సర్కిల్ ఉంది మనకి, అవునా? నీకు ఎన్నిసార్లు చెప్పినా చిల్లి మనం ఒకరితో చెప్పించుకోవద్దు, మనం మన 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 వరకే అని చెప్పి ఈరోజు మనం కూడా అక్కడ మొత్తం మనకుండా గచ్చిబోలి అమీర్పేట అన్ని ఖాళీ చేసుకొని మూసుకొని వచ్చి శంషాబాద్లో మనం బతుకుతున్నాం. ఎందుకంటే ఎన్ని రోజులు భయపడుతుండే, ఎందుకు ఒక పంచాయతీ ఎందుకు, ఇంటి దాకా ఎందుకు తీసుకోవాలి మనం అని చెప్పి చేసుకుంటుండే. ఇవన్నిటికీ మెయిన్ రీజన్ నువ్వు కూడా, ఎందుకంటే టీంలో ఉన్న ట్రోల్ చేసినా మాట్లాడినా కూడా నాకన్నా రిషికన్నా ఒక ముందు స్టెప్ తీసుకొని అరే నేను మాట్లాడుతాను మీరెందుకు, నేను మాట్లాడితే అయిపోతాను అని చెప్పి నువ్వు మాట్లాడుతుండే అని చేస్తుండే. అయినా కూడా మేము భయపడుతున్నాం, ఎందుకు రా చిల్గాను కూడా ఖరాబ్, మనమే మాట్లాడతాం మన గురించి ఏం కాదురా అని చేస్తుండే. ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా కూడా మారని నువ్వు ఈరోజు చిట్టి రాగానే మారిపోయిందంటే మేము పిచ్చోళ్ళం, ఎన్ని రోజులు నీకు చెప్పిన వాళ్ళం మేము. అట్లా ఏం లేదు అన్న, చెప్పాలి నాలాగా. నీకన్నా ఎక్కువ ప్రేమతోనే చెప్పింది. మరి ఎందుకు మారలే? ఏమో అప్పుడు మైండ్ సెట్ అట్లా ఉండలే అన్న, ఇంకా ఎట్లుండే గిరగాలి ఆ షోకు ఈ షోకు అదే లైఫ్ అనుకున్నా, కానీ అది కాదు. ఇంట్లో వాళ్ళని మంచిగా చూసుకుంటే అది లైఫ్. ఎవరు చెప్పిన మాట నీకు? మీరు అప్పుడు చెప్పిండ్రు ఏమవుతుంది ఉన్నాడు మస్తు ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నా, కాకపోతే నాకే అనిపించింది ఇప్పుడు మంచి ఉన్నా, మా ఇంట్లో చాలా మంచి ఉన్నారు, హ్యాపీ మూమెంట్స్ అన్ని బంద్ చేసుకుని. కానీ మాకు బాధ అనిపిస్తుందిరా, నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకు? ఎన్నో నువ్వు నాతోనే ఉంటుండే, నా రూమ్ ఉంటుండే, నా బెడ్రూమ్లో అనుకుంటుండే, నా బెడ్ పక్కనే పడుకుంటా, ఒకటే బెడ్ మీద ఇద్దరం అనుకుంటుండే. ఎన్నిసార్లు చెప్తుండే పత్తలాడకు, తిరగకు, అమౌంట్ వేస్ట్ చేసుకోకు, ఎక్కడ అక్కడ పోకు, ఎవరి వతాలు నమ్మకు, ఏ పిల్లతో డబ్బులతో తిరగకు, అట్లా ఉండు ఇట్లా ఉండు, ఇంట్లో మంచిగా చూసుకోవాలి, చెల్లికి పెళ్లి చేయాలి, ఎన్ని చెప్తుండేగా నేను. మళ్ళీ అప్పుడు ఎక్కడ పోయింది తెలివి అంతా. ఈరోజు నాకు హ్యాపీ ఉంది, ఈరోజు మారినా కన్నా అనొచ్చు నువ్వు. నేను అట్లా అన్నా పర్లేదు, నువ్వు మారడమే నాకు ఫస్ట్ థింగ్, నాకే హ్యాపీ. నువ్వు ఈరోజు పొద్దున్న చెప్పిన అన్న మమ్మీకి 25,000 కొట్టినన్న, మమ్మీ నాకు లవ్ యూ బేటా అని చెప్పింది అన్న, ఈరోజు చాలా హ్యాపీ ఉందన్న. నేనేమన్నా ఆఫ్టర్ నాకు తెలిసి మా అమ్మ ఒక 1 year 2 years తర్వాత అనుకుంటా ప్రేమగా మాట్లాడింది, లవ్ యూ బేటా అని ఫస్ట్ టైం చెప్పింది, నాకు మంచిగా అనిపిస్తుంది. ఇంకా చెప్పలేము ఆ మూమెంట్. ఈ మూమెంట్ కోసమే మేము ఇండోలు కొట్టాడింది. మా ఇంట్లో కూడా రూపాయి ఇవ్వకుండా కూడా నీ దగ్గర ఎందుకు ఖర్చు పెడుతుండే. నువ్వు తినాలన్నా, నువ్వు తాగాలన్నా, నువ్వు ట్రిప్ పోవాలన్నా, ఏమున్నా రచిల్ 7 గంటలకి రా, ఏ వీడంటే వీడియో కొట్టు, నేనున్నా ఇంకా నిజం. నేను వీడియో ముందు ఈరోజు ఒకటి చెప్దాం అనుకుంటున్నా. నేను టీంలోకి వచ్చినప్పుడు నా దగ్గర ఏం లేకపోతుండే, ఆ రెవెన్యూ అన్నది కూడా నాకు అంతంత లేకపోతుండే, కానీ రెవెన్యూ ఇష్యూ పక్కకు పెడితే శ్రీ అన్న నాకు పర్సనల్గా కమ్సే కమ్ ఒక 5 lakhs వరకు ఇచ్చింటాడు. ఇప్పటివరకు అడగలేడు, నిజం చెప్తున్నా. ఇప్పుడు అన్నకి నేను మా అంటే ఇంకొక 3 lakhs ఇచ్చేది ఉంది, ఉన్నప్పుడు తీసుకుంటాంలే, వాడు మంచిగా ఉంటే చాలు, నేను అడిగినప్పుడు ఇస్తూనే ఉంటాడు, మళ్ళీ నాకు బయటికి తీసుకుపోతాడు, ఆ ఖర్చులు ఈ ఖర్చులు అన్నా సరే. అప్పుడప్పుడు ఏమైనా షాపింగ్ పోయినప్పుడు నాకు ఇది నచ్చిందన్న అంటే ఇప్పిస్తుండే. నాకైతే ఏమన్నా మంచిగా చూసుకుంటే అన్ని చూసుకుంటుండేరా, అది లైట్. ఎందుకంటే నాతో ఉంటుండే, ఎంత రెవెన్యూ నా అకౌంట్లోనే పడుతుంది, ఎంతో కట్ చేసుకుని ఇంక ఇస్తుండే, అన్నీ చేస్తుండే. కానీ మాకున్న ఏదైతే బాధ ఎంతో బాధపడుతుండే తెలుసా. నిజంగా మదర్స్ డే చెప్తున్నా, దీనికి తెలియదు. నేను విషయం మా అమ్మ కొన్నిసార్లు మా అమ్మని కొట్టేసినా సరే అబద్ధం చెప్తా, కానీ విషయం కొట్టేసి మాత్రం అసలు అబద్ధం చెప్పాను. ఇప్పుడు విషయం కొట్టేసి చెప్తున్నా, వీనికి తెలియకుండా
వీనికి తెలియదు చాలా వరకు. నేను రిషి ఆడు ఎంత మాట్లాడుకుంటే తెలుసా చిల్ గారి గురించి. అరే చిల్ గారు ఏంట్రా ఇట్లా చేస్తుండ రిషి, అరే చెప్తే ఇంటర్లేట్ రా. కొన్ని విషయాలు ఏం చేస్తామంటే మేము ఏమైనా ఓపెన్గా మాట్లాడడం. ఇప్పుడు చిల్లంతో ఉన్న ప్రాబ్లం చిల్లంతో మేము మాట్లాడడం పోయి రిషి అని చెప్తా, ఎందుకంటే రిషి చూసుకుంటారు. మరి రిషియాకి చిల్లంగా ప్రాబ్లం రిషి నాకు చెప్తా, అప్పటి నుంచి ఈయన దగ్గర మాట్లాడతామంట. అంటే ఇప్పుడు మేము డైరెక్ట్ ఒక పర్సన్ అనలేం, ఎందుకంటే ఒకడు అలుగుంటున్నాను అనుకో, నేను వచ్చి ఇంకొక మాట అంటే ఆయన ఇంకా అడుగుతాడు, ఇంకా సీరియస్ అవుతాడు, కోపం పడితే బాధపడతాడు. అదే రిషి వచ్చి కాంప్రమైజ్ చేసి ఇంకో కొంచెం కూల్ ఉంటుంది. సో అట్లా హ్యాండిల్ చేస్తానమాట. సో అందుకే ఇంకెన్ని డబ్బులు కానీ ఎన్ని కావాలన్నా ఇక ఓపెన్ చెప్పంటే నా సిచ్యువేషన్స్ ఎంత గలీజ్ ఉన్నా కూడా సేవింగ్ అమౌంట్ అని ఉంటే చూసినా ఆ సేవింగ్ అమౌంట్ వీని దగ్గర ఉన్నాయి అన్నమాట. వీడు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకుందాం, ఇప్పుడు నెలకి తీసుకుందని చెప్పి ఇక మేము మీకు ఆల్రెడీ తెలుసు కదా, నేను రిషి అప్పుడు టీంలో ప్రాబ్లం అవుతుందని చెప్పి 3 lakhs అకౌంట్లో సేవ్ చేసుకొని పెట్టుకుంటున్నాయి అన్నమాట. సో అలాంటి రోజుల నుంచి ఈ రోజులో మాకు బాగాలేవు, పర్లేదు, కానీ మళ్ళీ బౌన్స్ అయితే మాకు తెలుసు. మా తప్పు కూడా ఉంది, వీడియోస్ లేట్ చేయడం అవి ఉండే, కానీ మా దురదృష్టం వల్లనో ఆ నజర్ దృష్టి వల్లనో కార్ యాక్సిడెంట్ అవ్వడం అయింది. తర్వాత వినాయక చవితితో కొన్ని గొడవలు అవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ ఏమంటారు మేము అక్కడ మణికొండ నుంచి మళ్ళీ శంషాబాద్కి రావడం జరిగింది. సో లైఫ్ ఆ దేవుడు మామూలు ఒక ఎక్కడ తీసుకోతున్నాం అనుకుంటున్నాం మాకే తెలుస్తలే, కానీ తీసుకోతారేమో. బై గాడ్ గ్రేస్ మేమైతే ఎవరికే తప్పు పని చేయలేదు, ఎవరిని నాశనం చేయలేదు, ₹100 మాకు లాస్ చేయాలని కూడా కనీసం చూడలేదు. అరే మన దగ్గర ఇండియా సైకాలజీ ఎట్లా, మనం మొట్ట ఊసిపోయిన పర్లేదు పక్కన మొట్ట ఊపుతాం రా అంటాం చూసినా, కానీ మా ఎస్ఆర్ టీంలో ఉన్న లక్షణం అది. కావంటే మేము ఒక మాట పడ్డా కానీ ఒకరిని ఇట్లా తక్కువ చేయాలి, తప్పు చేయాలని చెప్పి ఈ రోజు కూడా చేయలేదు అనమాట. సో ఎప్పుడు కూడా మేము ఒకరికి న్యాయం చేయాలని చూసినాం కానీ ఎప్పుడు అన్యాయం చేయాలని చూడలే. కానీ ఈరోజు మీకు ఎందుకు షేర్ చేసుకుంటున్నా అంటే నాకు ప్రౌడ్ మూమెంట్ అనమాట. ఇలా అమ్మకి ప్రౌడ్ మూమెంట్ ఎంత నాకు తెలియదు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. మంచిగా టైంకి ఎవ్రీ డే బై డే మంచిగా వీడియోస్ కొట్టుకుంటుండు, మంచిగా తింటుండు, మంచి టైంకి వండుకుంటుండు. మేము బయటికి వస్తుండు, మాతో టైం స్పెండ్ చేస్తుండు, అమ్మాయికి టైం ఇస్తుండు, అమ్మాయి మంచిగా చూసుకుంటుండు. ఈరోజు నాకు ఇంకా హ్యాపీ అనిపించింది అంటే మమ్మీకి ఇప్పుడు ఒక 5-10 minutes బ్యాక్ అయిపోయినా మమ్మీకి 25,000 కొట్టినా అడగ ముందుకే కొట్టగానే లవ్ యూ బిడ్డ అన్న అని చెప్పి ఇంకా హ్యాపీ ఫ్రెండ్. అమ్మతో మాట్లాడదాం అనుకున్నా, తర్వాత మాట్లాడతా, అది కెమెరా ముందుంటే మాట్లాడలేదు, ఎందుకంటే కెమెరా మాట్లాడితే ఇంటికి కూడా ఎంత హ్యాపీగా ఉంది నాతో. సో అని ఏం చేసిన వచ్చి మీ అనంతపురం వచ్చి మంది తెచ్చి పెట్టిన శిల్గానికి ఏం చేసావో నా మనసు నీదైపోయింది. ముందు పెట్టలే కానీ ప్రేమ పెట్టిన. మంచి ప్రేమ చూపించడానికి బేసిక్గా చెప్పాలంటే జెన్యున్ ప్రేమ అయితేనే ఎక్కడికైనా కూడా సక్సెస్ అవుతుంది. నాకు జెన్యున్ కాబట్టి మా బావ మారినాడు. నీకు ఎట్లా మారిన డౌట్ నాకు. చెప్పు ఏం చెప్పాలి? వీడు రియలైజ్ అయ్యిందా ఒక పాయింట్లా, లేకపోతే నిజంగానే చేంజ్ అయ్యిందా? చేంజ్ అయినాడు. ఇంతకన్నా మార్పు ఎవరు తీసుకొని వస్తారు? మాత్రం కూడా కాలేదు కదా, సరే ఛాన్స్లే. ఏం నేను చేసి పెట్టి ఉండలేకపోతున్నావా? చిట్టి ఫోన్ ఇప్పించింది. అమ్మా అవును, నమ్మి సీరియస్ కూడా అయినాడు. మా మమ్మీ రింగ్ పెట్టి కొనిచ్చింది. అవునా? పాపం రింగ్ తీసుకొని వస్తారు. ఏం చేస్తావు? రింగ్ పెట్టి ఫోన్ ఇప్పించినావా? ఈ విషయం నాకు తెలియదురా. మా మమ్మీ బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చిందా, చిల్ దగ్గర ఫోన్ లేదు, ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి నేను వచ్చి 3 months అట్లా అవుతుంది, ఆయన ఇబ్బంది పడుతున్నాడని రింగ్ అక్కడ పెట్టేసి ఈయనకి ఫోన్ తీసుకొని వచ్చిన ఆనందం కన్నా కూడా ఈయన సీరియస్ అయినాడు. ఇంకా హైలైట్ అది పెద్ద అమ్మ ఇప్పించింది ఎంత ప్రేమ ఉంటుంది. ఫోన్ ఏముందన్న, దాని ఫోన్ నా ఫోన్ ఒకటే అనుకుని వాడుకుంటున్నాం ఇద్దరం. తర్వాత తీసుకొచ్చి రింగులో అట్లా పెడితే ఎంత బాధ అనిపిస్తుంది. ఇంట్లో ఇచ్చింది తర్వాత ఏడిపించుకో. ఒక మాట నాకు చెప్పొచ్చు కానీ అప్పుడు ఏమో నేను రవి వెళ్ళాం, మన చెప్తే అయిపోతుంది కదా అని చెప్పి. కనీసం మీ దగ్గర ఫోన్ ఉందని తెలియదు, ఫోన్ నెంబర్ నిజం చెప్తున్నా కదా, నా నెంబర్ ఇప్పటికీ శ్రీ అన్నకు తెలియదు. నెంబర్ ఈ ఫోన్ అంటే నాకు అనుకో పక్కన ఉండాలి, ఫోన్ చేస్తున్నా. సిమ్ కూడా చేంజ్ చేయడానికి నాకు ఎవ్వరి సోపత్ వద్దు, ఎవరితో నాకు ఏ రిలేషన్ వద్దు, ఓన్లీ ఫ్యామిలీ, మా మమ్మీ మా చెల్లి చాలు. ఇంకా బయట అన్ని వదిలేదు, పబ్బులు కూడా వదిలేసిన. ఇంకొకటి హైలైట్ ఇంకా చెప్పలే, జిమ్ రైజ్ అనుకున్నా ఇందాక జిమ్ కి పోతున్నా. రేపటి నుండి ఓన్లీ ఫుడ్, పాప, అన్నవాళ్ళు, టీమ్ చాలు. ఎందుకు ఇంత చేంజ్ ఎందుకు? నువ్వు చిల్లిపెట్టాం ఇటు అయింది, ముసాపేట చిల్లిపెట్ట ఫైర్. నేను డీసెంట్ కాబట్టి మా బావ కూడా డీసెంట్ కానీ ఆ చిల్లిపెట్ట చచ్చిపోయింది, ఆడు లేడు. ఓన్లీ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్, ఓన్లీ వీడియోస్, ఓన్లీ ఓన్లీ ఫ్యామిలీ. మంత్లీ ఒక 20,000 కొట్టినా మా అమ్మ లవ్ యూ చాలా మాట. మీ అమ్మ మళ్ళీ ఇన్ని రోజులు చెప్పింది అదే కదరా, మేము ఇన్ని రోజుల నుంచి మా బాధ అంతా ఇదే కదరా. కష్టపడిన పైసలు పంపిస్తే ఎన్నిసార్లు కూర్చోబెట్టి చెప్పి ఇట్లా కూర్చోబెట్టి ఎన్నిసార్లు చెప్పుంటా నీకు, చిల్లు అట్లా కాదు, ఇట్లా చెల్లు ఉంది కాదు.
నాకు తెలిసి నెలలో మా ఇద్దరు టాపిక్ ఫ్యామిలీ మ్యాటర్ ఒక 10 times అవుతుంది. చెప్తాను అది ఒక లైన్ ఇస్తాను. ఇంకొకటి తెలుసా, ఈ నా టాపిక్ ఎత్తిందాడే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండనాడు మాట్లాడు అసలు. అరే చిల్ ఇట్లా మా అమ్మ ఫోన్ చేసినానే నా ఎప్పుడు వస్తున్నా మిల్ల ఏదో కూడా వెళ్ళిపోతూనే ఉంటారు అనమాట. కూర్చున్నది కాదురా అట్లా చెప్దామంటేనేమో అలుగుతాడు. ఇప్పుడు చిన్న ఈయన చూసి అలగేటోళ్ళు కనిపిస్తున్నా మీ పబ్లిక్ మాత్రం మా చిల్లన్నా అంటారు. మాకు తెలుసు ఎట్లాంటి చేస్తాడు ఏం చేస్తాడు. నేను ఒక మాట తిట్టాలంటే కూడా భయపడతాను. అప్పట్లో ఎన్ని ఉంటుండే, ఇప్పుడు ఓన్లీ చూడు అమ్మగారు, చిట్టి, డాక్టర్ రా డాక్టర్ అన్న నార్మల్ ఇక్కడ హాస్పిటల్ మొన్న హెల్త్ బాగాలేదు, వాళ్ళ నెంబర్ తీసుకొని సేవ్ చేసుకోండి. చాలా మంది డాక్టర్లు మెసేజ్ చేస్తారు ఈ మధ్య. ఏ డాక్టర్లు పొడిచింది పెద్ద సూది నాకు ఏమైనా హెల్త్ ఇష్యూ ఉంటే చెప్పు. ఏమైనా వద్దులే అన్న, మా కూడా డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్స్ ఉంటాను అన్న, హాస్పిటల్ పోతే జాగ్రత్త చిల్లి డాక్టర్స్ ఉన్నారంట. డాక్టర్ ఉంటారు హాస్పిటల్కి వెళ్తే. నాకు హెల్త్ బాగాలేకపోతే పిలుచుకొని వెళ్ళాలి. హ్యాపీ ఎట్లా ఫుల్ గా మన నీకు నెగిటివ్ క్యారెక్టర్ తెలుసా, ముందే వచ్చింటే బాగుండు అనిపించింది. అది కాదు, ఇప్పుడు నీకు చిల్లిని ఎట్లా ఇష్టపడ్డు, ఏమంటారు నెగిటివ్ యాంగిల్ చూసే ఇష్టపడ్డావు చిల్లి బేసిక్ గా. ఫస్ట్ నువ్వు ఎట్లా ఎట్లా మనిషి యాటిట్యూడ్ కే ఇష్టపడ్డా. ఇప్పుడు యాటిట్యూడ్ లేదు కదా మరి దగ్గర. పర్లేదు, ఎందుకంటే డిసెంట్ గా ఉండాలని చెప్పి అమ్మాయి కాడ తగ్గి ఉండాలి బ్రో, అమ్మాయి కాడ మేము చెప్పే మాట విన్న నుంచి మళ్ళీ నేనే వింటుంటే అది బాధపడాలా ఆనందపడాలా అర్థమవుతలేదు. కానీ నాకు నిజంగా హ్యాపీ ఉంది. ఏ ముహూర్తంలో శంషాబాద్కి వచ్చినామో ఎటువంటి టెన్షన్స్ లేవు, ఎటువంటి బాధలు లేవు. ఫస్ట్ మార్పు నాది ఒక్కనే అనుకుంటా. నిజంగా రా మంచి వచ్చాడు ఏదో చేస్తున్నావు తెలియదు కానీ బయట ఏం లోపల ఏముండో నాకు తెలియదు. కానీ బయటికి మాత్రం మా అందరికి టైం ఇస్తుండు, మా అందరితో మంచిగా ఉంటుండు, ఇంట్లో చూసుకుంటుండు, ఈ పిల్లని చూసుకుంటుండు. రేపో మాకు సపరేట్ ఫ్లాట్ కూడా తీసుకుంటుండంట చిల్లన్న. ఏమరా అంటే ఉంటాయి కదా బ్రో, మాకు కూడా మేము కంటెంట్స్ రాసుకోవాలి, ముచ్చట్లు పెట్టుకోవాలి, డిస్టర్బెన్స్ ఇట్లా లూడో ఆడుకో. మీతో ఫ్లాట్ లేదు, నేను ఇది దీనికి ఒక రూమ్ మేము కలిసి ఉన్నాం. అట్లా తప్పు, అట్లా పెళ్ళికి ముందు అవన్నీ చేయద్దు. పెళ్లి చేసుకుంటారు అయితే పక్కా పెళ్లి చేసుకుంటావా? పక్కా పెళ్లి చేసుకుంటా. బ్యాండ్ అంతా ఆనం పెట్టా సరే. నా మూడు ఎప్పుడు ఎట్లుంటో తెలియదు. అటు డేట్ తాళి తీసుకొస్తా, డేట్ తాళి కట్టరా అని చెప్తా. కట్టావు 500% చేస్తా. ఏం చేయముందుకే బ్యాండ్ గిన్ పెట్టి చేసినాం ఇద్దరిని కలిపిన. పెళ్లి వీడియోలు అన్ని శ్రీయాన్నకి ఇద్దాం కాదురా, ఒక్కసారి థ్యాంక్స్ చెప్పాలి అనిపించలేదా? ఆ పిల్లని తీసుకొచ్చి బ్యాండ్ పెట్టిన టాపిక్ మేము ఇద్దరం డైలీ మాట్లాడుకుంటాం తెలుసా. శ్రీయాన్న రోజు పోస్టర్ పెట్టినందుకు నువ్వు ఇట్లా మెయిల్ చేసి వచ్చినావు, ఈ అమ్మ శ్రీయాన్న గొప్పోడు అది మేము ఇద్దరం చేసి పెట్టే చూడలేకపోతున్నా. సోలో లైఫ్ సింగిల్ ఇక్కడ మేము. పాప మా అన్న బ్రేకప్ అయింది, అట్లా అన్నది తీసుకొచ్చాక దీపం పెడతాం చూసిన. అదే ఇది దిస్ గర్ల్ అనంతపూర్ సిటీ కలిపినారు కాబట్టి కొంచెం హ్యాపీగా ఉన్నాం గైస్. పెళ్లి కూడా ఆయననే చేయాలి. 500% నేనే ఒక ఫంక్షన్ సరిపోయింది. సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరు ఇన్వైట్ చేస్తా. డైరెక్ట్ ఓపెన్ గ్రౌండ్ తీసుకొని ఓపెన్ గ్రౌండ్ లో మంచి పెద్ద డెకరేషన్ వేయించి మరి చేస్తా. నాకు సంపాదించిన సరే. విశ్వమంతటికి పేరు పేరు నా ప్రేమ పంచగల అసితరమా. కానీ మీరు మంచిగా ఉంటే చాలు. ఇంకా మంచిగా ఉండండి. లూడోలు ఆడుకో. మేము రూమ్ చేసుకున్నాడే వండి పెడతాం మీకు. ఫస్ట్ మా ఇంటికి గెస్ట్ లాగా నువ్వే రావాలి. అవునా? పిలుస్తారా మీ ఇదే అపార్ట్మెంట్? ఇదే అపార్ట్మెంట్. ఎట్టు పోయలేదు. ఈ నుండి పోతే శని, ఈ నుండి ఇట్లా బయట అడుగు పెడితే శని. చూడు మంచిగా ఉంది. ఒకటే కాడ వీడియో చేసుకున్నామా, కిందికి పోయినామా, కొంతసేపు మాట్లాడుకున్నామా, తిన్నామా, పడుకున్నామా, మళ్ళీ వీడియో కొట్టినామా. మీరే కొడతలేదు వీడియో. ఏం మీకంటే పిల్లలు లేరు, మీరు నచ్చిన కొడుకుంటారు. మాకు పిల్లలు లేరు, ఏం లేరు, ఏం కొట్టాలి. సరే ఇప్పటి నుండి అన్న కూడా టైం ఇస్తా. శ్రీప్రభ టాక్స్ స్టార్ట్ చేద్దామా? అరే మర్చిపోయినా, శ్రీప్రభ టాక్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తా. కొంచెం నిజంగానే ఫైనాన్షియల్గా చాలా డల్ అయిపోయినా. ఎంత డల్ అయిపోయినంటే ఉన్నాయని కూడా పెట్టేసిన. నాకు గోల్ అంటే చాలా ఇష్టం. అన్నకి ఇంట్లో బర్త్డేస్ వచ్చినాయి, యానివర్సరీలు వచ్చినాయి, మొత్తం ఉన్న కూడా ఇంకా ఏదో ఒకటి ఇంట్లో ఇవ్వాలి కాబట్టి రింగ్స్ అన్ని ప్రతి యానివర్సరీ వీడియో చూసి ఉంటారు. అందరు రింగ్స్ ఇచ్చుకుంటూనే ఉండే. అది కాక టీంలో అందరు బర్త్డేలు ఉండే. వాళ్ళ కప్పు వీళ్ళ కప్పు అట్లా అయిపోయింది అనమాట. సో నిజంగా మస్తు ఫైనాన్షియల్ చాలా డల్ అయిపోయినా. ఉన్న బంగారు నాకు గోల్డ్ చాలా ఇష్టం. చాలా మంది ఉండే నా అమ్మాయి వారా గోల్డ్ ఇష్టం అంటే అచ్చు కనిపిస్తున్నారా? కనిపిస్తున్నా కెమెరాకి
ఇంకో 4 చేతులు 4 రింగులు అచ్చులు పోయినాయి, బ్రాస్లెట్ పోయింది, ఒక్కటి మిగిలింది. ఇది కూడా మమ్మీ బతిమాడుకుంటే నన్ను ఇచ్చింది. సో అట్లా డల్ అయిపోయినాం, కానీ పర్లేదు, కష్టపడతాం. తప్పు మాలో ఉంది, దమ్ము కూడా మాలోనే ఉంది. ఒక యూట్యూబర్ లేపాలన్నా తగ్గియాలన్నా పెంచాలన్నా మేమే, అది మాకు తెలుసు, చేస్తాం. ఎప్పటి రెగ్యులర్గా వీడియోస్ ఇస్తాం, ఇలానే సపోర్ట్ చేయండి. ఐఎమ్ రియలీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇలానే హ్యాపీగా ఉండండి. గాడ్ ఇంకేమైనా మార్పు కావాలా? చాలా ఇంత ఒకటే సార్ ఇంత వద్దాము. ఏం చేసావో నా ప్రాణం నీ చుట్టే ఉంది. సిగ్గుపడుతుంది మా పిల్ల. నువ్వు మార్పు కావాలంటే చెప్పొచ్చు. మా బావ ఇప్పటి నుంచి మంచిగా మందు మానేసిందా? అన్ని మొత్తం టోటల్ బ్యాడ్ హ్యాబిట్స్ క్లోజ్. స్మోకింగ్ మొత్తం స్మోక్ తాగుతున్నా. లైట్ గా అది కూడా పాపం. అప్పుడప్పుడు ఎందుకు నువ్వే వీడియోలు పెడుతున్నావు? లైట్ గా తాగుతున్నాడు. ఓకే, జిమ్కి వెళ్తున్నప్పటి నుండి బంద్ జిమ్కి వెళ్ళి మనం చేసేసాను. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీరు ఇలాంటి సపోర్ట్ చూపిస్తున్నారు కాబట్టి వాడు చేంజ్ అయింది అనుకుంటా. అది ఒక రీజన్. ఎందుకంటే వీడియోస్లో కెమెరా ముంగట మీరు కొంచెం ధైర్యం ఇచ్చారు, మేము ఉన్నామని చెప్పి కమెంట్స్ చెక్ చేస్తున్నా. ఇంకా ఎక్కువ హ్యాపీ ఫీల్ ఏంటో తెలుసా, ఎస్ఆర్ టీంలో ఎంతమంది కపుల్స్ వచ్చిర్రు పోయిరు, ఎంతమంది నోటి చేతిలో మీకు లెక్క పెట్టలేము, అంతమంది వచ్చి పోయారు. కానీ చాలా మంది కమెంట్ చేస్తున్నారు, చిల్ చిట్టి ఈజ్ ద బెస్ట్ కపుల్ ఇన్ ఎస్ఆర్ టీమ్ అని చెప్పేసి. సో చాలా నచ్చింది. ఆ కమెంట్స్ చూసిన తర్వాత మీరు అడిగిన, రే కమెంట్స్ వస్తున్నారా చిల్ చిట్టి బెస్ట్ కపుల్ ఇన్ ఎస్ఆర్ టీమ్ అని, పాపం ఎన్ని రోజులు కష్టపడ్డారా కపుల్స్ అంటే, అవునన్నా వస్తున్నాయి కూడా కమెంట్స్ చూస్తున్నా అన్నారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాబ్లం అయిపోయింది, కానీ మంచిగా ఉన్నాం. దీనికి అంతా బూస్టప్ ఎనర్జీ ఇచ్చిన మీ పబ్లిక్ ఆడియన్సే, మీ వ్యూయర్షిప్ వల్లనే ఈరోజు వీళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్, కీప్ సపోర్టింగ్ అస్.